నేను చేసిన వంట తోటకూర పప్పు అండి. చిన్న కుక్కర్లో పెట్టేసి చేసేస్తాను కదా, పోపు అన్నీ వేసేసి ఇంగువ కూడా అన్నీ వేయడంతో పోపు ఇంగు వాసన బాగా పడుతుంది, బాగుంటుంది చాలా. ఉప్పు మాత్రం ఆఖరిని వేస్తాను, కుక్కర్ విజిల్ వచ్చాక. కొంచెం తీపి, చింతపండు గుజ్జు అన్నీ మాత్రం వేసేస్తాను ముందే. చాలా బాగుంటుంది. అయితే వారానికి 2 సార్లైనా ఆకుకూరతో పప్పు తినాలండి. ప్రోటీన్స్ వెళ్ళి చాలా మంచిది, షుగర్ వాళ్ళకి మరీ మంచిది. నెక్స్ట్ వచ్చి ఇది వంకాయ ధనియం కారం కూర. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి పోపు వేయించేసుకోవడం, చల్లారాక చిన్న అల్లం ముక్క మిక్సీ చేసేసుకోవడం. ఈ వంకాయలు ముందే ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చి ఈ పొడి వేసేసుకోవడం. ఇది చాలా బాగుంటుందండి. మా వైపు అయితే ఒడుగుల్లో ఈ కూర వండేవారు కంపల్సరీ. ఇప్పుడు అక్కడ వాళ్ళు మార్చేస్తున్నారు, ఉల్లిపాయ తినకూడదని ఈ కూర వండేవారు. చాలా బాగుంటుంది. మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం ఈ కూర.